హలో. ఒక టీత్ తీసిన తర్వాత అక్కడ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి ఏమవుతుందో మీకు తెలుసా? సో సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆ హోల్ మెల్లిమెల్లిగా ఒక గంట తర్వాత మొత్తం ఆ హోల్ లోపలికి బ్లడ్ అంతా వచ్చి చేరిపోతుంది. ఆ బ్లడ్ నిదానంగా గడ్డ కడుతుంది. సో ఈ గడ్డ కట్టిన బ్లడ్ని ఒక సీడ్ లాగా యూస్ చేసుకొని దానిపైన బోన్ గ్రోత్ అవుతుంది. ఆ బోన్ గ్రో అయ్యాక మెల్లిమెల్లిగా దానిపైన ఉన్న ఫ్లెష్ అంతా నీట్గా స్టిచెస్ లాగా క్లోజ్ అయిపోతాయి. కానీ ఇది తెలియక మనం అందరము టీత్ తీసిన తర్వాత నోరంతా ఏదోలాగా అనిపిస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది అని ఆ బ్లడ్ అంతా నీట్గా వాష్ చేస్తూ ఉంటారు. సో అలా వాష్ చేసేస్తే అక్కడ ఉన్న బ్లడ్ క్లాట్ని కూడా మీరు ఊసేస్తున్నట్టు. అప్పుడు బోన్ గ్రో అవ్వడానికి ఎక్కడ గ్రో అవుతుంది? అవ్వదు. సో అలా కాంప్లికేట్ అయిపోతుంది అంతా. సో అలా చేయకుండా అసలు బ్లడ్ క్లాట్ని మేము ఎలా మెయింటైన్ చేయాలి మరి అని అంటే, సో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యేదాకా మీకు మంచిగా డాక్టర్ ఏం చేస్తారంటే, టీత్ తీసిన తర్వాత కాటన్ స్టఫ్ చేస్తారు అక్కడ ఎక్కడైతే టీత్ తీస్తామో అక్కడ. సో అలా స్టఫ్ చేసిన కాటన్ని ఒక అర్ధగంట పాటు అలానే పట్టుకొని ఉంచుకోవాలి. సో అది మంచిగా బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఒక అర్ధగంట తర్వాత అది తీసేసి నీట్గా మనం ఐస్ క్రీమో చల్లగా ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో అలా మెయింటైన్ చేస్తే నీట్గా బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతుంది. సో ఆ బోన్ గ్రో అవ్వడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఈ మీన్ ప్రాసెస్లో అక్కడ ఏం ఫుడ్ పార్టికల్స్ మనం తిన్న ఆహారం ఏమి ఆ హోల్ దగ్గర చేరకుండా అవ్వకుండా విరుక్కోకుండా చూసుకోవాలి. అప్పుడు దానికి మనం కొంచెం సాల్ట్ వాటర్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని సాల్ట్ వేసుకొని నిదానంగా పుక్కిలించుకుంటూ మెల్లిగా ఊసేస్తూ ఉంటే ఆ ఫుడ్ పార్టికల్స్ ఏవైతే హోల్లో చేరుతూ ఉంటాయో అవంతా కూడా పోతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ క్లాట్ కూడా తర్వాత నీట్గా బోన్ ఫామ్ అయిపోయి దానిపైన ఫ్లెష్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, బాయ్.